చెప్తానండి. ఊరికే ఎందుకంత తొందరపడతారు? రండి అలా కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుందాం. మీరు కబుర్లు అన్నారంటే అవి నా చావు కబుర్కి ప్లాన్ చేసినట్టే కదా. రామ 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 కృష్ణ కృష్ణ అవేం మాట్లాడండి. ఆ? మీరు నిండు నూరేళ్లు గుండ్రాయిలా ఉండాలి. మీరు ఇచ్చే షాకులకి కోరుకునే కోరికలకి ఏమైనా సంబంధం ఉందా అండి? యమధర్మరాజు బర్త్డే విషయం చెప్తున్నంత క్రేజీగా ఉన్నాయి. నమస్కారం వానర్ గారు, బాగున్నారా? ఓహో, త్రిమూర్తుల్లో ఒకరు మిస్ అయ్యారేంటా అనుకున్నాను. తమరు కూడా ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు నాకు క్లియర్ కట్ గా అర్థమైంది. ఏంటది? మీ ముగ్గురు కలిసి నాకేదో ఫిట్టింగ్ ఏర్పాటు చేశారని. ఫిట్టింగా? మేమా? మీకా? చూడండి ఓనర్ గారు, ఈ ఫిట్టింగ్లు ఫైటింగ్లు మాకు తెలియండి. మాకు తెలిసింది ఒక్కటే, ఫ్రెండ్షిప్. ఏమంటా బాబాయ్? అదే సార్, అసలు ఫిట్టింగ్ స్పెల్లింగ్ ఏంటంటారు జెండా గారు? స్పెల్లింగ్ పీతో స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అయినా అలాంటి కన్నింగ్ వర్డ్స్ గురించి మనకేం తెలుసు యాదగిరి. ఆహా! ఓహో! ఓహో! ఆహా! మహానటుల్ని తెర మీదే చూశాను, ఇలా ఎదురు పడతారని అనుకోలేదు. ఆ మహద్భాగ్యాన్ని నాకు కలిగించారు. ఎక్కడైనా బ్యాచ్ లో ఒకళ్ళో ఇద్దరు తేడాగా ఉంటారు. మీ బ్యాచ్ మొత్తం పర్ఫెక్ట్ సింక్ లో ఉంటారు. ఐ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ. ఈ సింక్ నాకు రాకేష్ కి కుదరక నాన్ సింక్ అయిపోయి నేను మింగండి, మింగండి. పడ్డాను. ఇప్పుడు ఆ స్వీట్ మెమరీస్ ఎందుకు? అవి స్వీట్ మెమరీసా? వాటిని అలా పిలుస్తారని నాకు తెలియదు శంకర్ గారు. అభాగ్యం కదా. ఇంతకీ ఏం ప్లాన్ చేశారో చెప్తే ముందుగా ప్రిపేర్ అవుతాను. ప్లాన్ లేదు, పాడు లేదండి. మ్యాటర్ ఏంటంటే మన అభయ్కి రాకేష్ చెల్లెలు మాయాకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఓహో, సూపర్, అద్భుతం, వెరీ గుడ్ ఐడియా. శంకరు, ఈ ఐడియా నీదే కదా? అవును. ఇలాంటి కాంబినేషన్ సెట్ చేయడం అంటే నీకే సాధ్యం శంకర్. ఎవడైనా ప్రమాదం నుంచి దాక్కుంటారు లేదా దాటుకుని వెళ్ళిపోతారు, కానీ నువ్వు మాత్రం మడిచి మంచం కింద పెట్టుకుంటావు. నువ్వేం ఫీల్ అవుకోనరు. నెక్స్ట్ టైం కావాలంటే మడిచి నీ మంచం కింద పెడతాను. నువ్వు ఇలా నన్ను పొగుడుతున్నావనే విషయం గౌరీ గారు చూశారనుకో, ఉన్న పళంగా నన్ను పరపరా లాకెళ్ళి మళ్ళీ దిష్టి తీసే కార్యక్రమం మొదలు పెడతారు. అవసరమా? ఓహో, ఈ ఫెసిలిటీస్ కూడా మెయింటైన్ చేస్తున్నావా? ఏదో వాళ్ళ అభిమానులండి. మరి మంచిది. ఇప్పుడేంటి, వాళ్ళ పెళ్లికి పిలవడానికి నన్ను మీ ఇంటికి పిలిచారా? కాదు, వాళ్ళ పెళ్లికి రాకేష్ ఒప్పుకోవట్లేదు. ఇది ఎక్స్పెక్టెడ్.